అందరికీ నమస్కారం. ఈరోజు మనం విద్యాంజలి పోర్టల్ గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మన పాఠశాలలకు అవసరమైన వస్తువులు అంటే మెటీరియల్ సపోర్ట్ ఎలా అడగాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, చాలా స్కూళ్లలో ఏవో ఒక అవసరాలు ఉంటూనే ఉంటాయి కదా. మరి వీటికి సపోర్ట్ ఎలా? ఇక్కడే విద్యాంజలి పోర్టల్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని గురించి ఈరోజు చూద్దాం. అసలు ఈ విద్యాంజలి పోర్టల్ ఏంటంటే, ఇది స్కూళ్లను, అలాగే సహాయం చేయాలనుకునే వాలంటీర్లను, దాతలను వీళ్లందర్నీ ఒకచోట కలుపుతుందన్నమాట. సో ఈ పోర్టల్ ఉపయోగించి మనకు కావలసిన మెటీరియల్స్ కోసం ఒక రిక్వెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. సరే, మరి ఇంకా మొదలు పెడదామా? ముందుగా మనం పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. పోర్టల్లోకి లాగిన్ అవ్వడం చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక 4 స్టెప్స్ ఉంటాయి. గూగుల్లో విద్యాంజలి అని సెర్చ్ చేసి మొదలు పెట్టాలి, అంతే. ఇక్కడ మనకు 2 ఆప్షన్లుంటాయి లాగిన్ అవ్వడానికి. ఒకటి మన యూడీఐసీ కోడ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వడం, లేదా ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోయినా హెడ్ మాస్టర్ గారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కూడా లాగిన్ అయిపోవచ్చు. ఓకే, లాగిన్ అయిపోయాం. ఇప్పుడు మనము స్కూల్ డాష్బోర్డ్లో ఉన్నాం. ఇక్కడ నుండి కొత్త రిక్వెస్ట్ పెట్టడం అనేది నిజంగా 2 క్లిక్కుల పని. చూడండి, లెఫ్ట్ సైడ్లో ఒక మెన్యూ ఉంది కదా, అక్కడ ఆస్తి, వస్తు సామగ్రి మరియు పరికరాలు అని కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చెయ్యాలి. ఆ తరువాత మీకొక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. కొత్త రిక్వెస్ట్ ఫామ్ ఓపెన్ చేయాలంటే ఆ ప్లస్ బటన్ నొక్కడమే. సరే, ఫామ్ అయితే ఓపెన్ అయింది. మరి ఇందులో డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి? ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనమిచ్చే వివరాలను బట్టే దాతలకు మన అవసరమేంటో క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ రిక్వెస్ట్లను కొన్ని థీమ్స్గా డివైడ్ చేశారన్నమాట. ప్రస్తుతం చూస్తే హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించినవి, అలాగే మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్కి సంబంధించినవి, ఈ 2 థీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మనకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఒక ఉదాహరణ తీసుకుందాం. మనం మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ అనే థీమ్ను సెలెక్ట్ చేసుకుందాం. ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోగానే దాని కింద మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులోంచే మన స్కూల్కి బౌండరీ వాల్ పెయింటింగ్ కావాలి అనుకుందాం. సో దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు క్వాంటిటీ అంటే ఎంత పెయింటింగ్ అవసరమో చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. ముందే కొలిచి పెట్టుకోవడం మంచిది. మన ఉదాహరణలో సుమారు 4000 స్క్వేర్ ఫీట్ అని ఎంటర్ చేద్దాం. తర్వాత 2 ఇంపార్టెంట్ డేట్స్ సెట్ చేయాలి. మొదటిది అప్లికేషన్ డెడ్లైన్, అంటే దాతలు ఈ రిక్వెస్ట్ చూసి అప్లై చేయడానికి చివరి తేదీ. రెండోది ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్, అంటే ఆ పని ఎప్పటిలోగా పూర్తవ్వాలో చెప్పాలి. చివరగా డిస్క్రిప్షన్, ఇది చాలా ముఖ్యం. మనకు ఏం కావాలో క్లియర్గా, సింపుల్గా జస్ట్ 20 పదాల్లోపే చెప్పాలి. అప్పుడే దాతల దృష్టిని ఆకర్షించగలం. ఒక్కసారి చూశారంటే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడొక సమ్మరీలా కనిపిస్తున్నాయి. థీమ్ ఏంటి, ఏం కావాలి, ఎంత కావాలి, డేట్స్, డిస్క్రిప్షన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేశాం, చెక్ చేసుకున్నాం. ఇక ఫైనల్ స్టెప్, మనం పెట్టిన ఈ రిక్వెస్ట్ను అందరికీ కనిపించేలా పబ్లిష్ చేయడం. ప్రాసెస్ చాలా సింపుల్. కింద ఒక కన్ఫర్మేషన్ బాక్స్ ఉంటుంది, దాన్ని టిక్ చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ పబ్లిష్ బటన్ నొక్కండి. అంతే, మన రిక్వెస్ట్ ఇప్పుడు పోర్టల్లో లైవ్లో ఉంటుంది. సో చూశారు కదా, ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. దీనివల్ల ఏ స్కూల్ అయినా తమ అవసరాలను నేరుగా దాతల దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇది మన స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి క్విక్గా మెయిన్ స్టెప్స్ గుర్తు చేసుకుందాం. ఫస్ట్, యూడీఐఎస్ఈ కోడ్తో లాగిన్ అవ్వాలి. తర్వాత అసెట్ సెక్షన్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి, ముఖ్యంగా క్వాంటిటీ, డేట్స్. ఫైనల్గా ఒక మంచి డిస్క్రిప్షన్ రాసి సేవ్ అండ్ పబ్లిష్ నొక్కాలి. ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అయితే చాలు. ఏ స్కూలైనా సరే తమ అవసరాలను ఈజీగా అప్లోడ్ చేసి దాతలతో కనెక్ట్ అవ్వొచ్చు. ఇది కమ్యూనిటీ సపోర్ట్ పొందడానికి ఒక మంచి అవకాశం కదా.